సంజయుడు పలికెను. కరుణ మరియు శోకంతో కలవరపడి సజల నేత్రుడైన అర్జునుడితో మధుసూదనుడు ఇలా అనెను. శ్రీ భగవానుడు అనెను, ఈ సంక్షోభ సమయంలో నిన్ను ఈ మోహం ఎలా ఆవరించింది? ఈ ప్రవర్తన ఆర్యపురుషులకు సరికానిది. ఎందుకంటే అది అటు స్వర్గానికి ఇటు కీర్తికి కూడా పనికిరానిది. ఓ పార్థ, పిరికివాడిగా ఉండకు. ఇది నీకు సరైనది కాదు. ఓ పరంతప, ఇంద్రియాలను జయించినవాడా, హృదయపు ఈ తుచ్చమైన బలహీనతను విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధపడుము. అర్జునుడు అనెను, ఓ మధుసూదన, యుద్ధంలో భీష్ముడు ద్రోణులతో నేను ఎలా తలపడగలను? ఓ అరిసూదన, వీరు ఇరువురు నాకు పూజ్యనీయులు. ఈ మహానుభావులను చంపకుండా భిక్షాటన చేసి ఆహారం తినడం ఉత్తమమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గురువులను చంపడం ద్వారా నేను ఈ ప్రపంచంలో పొందేది ఏదైనా ఉంటే అది రక్తపు సంపదనే. మనం ఏమి చెయ్యాలో కూడా మనకు తెలియదు. మనము వారి మీద గెలుస్తామో లేదా వారు మన మీద గెలుస్తారో. వారిని చంపి మనం జీవించడం నాకు ఇష్టం లేదు. అదే ధృతరాష్ట్ర కుమారులు యుద్ధానికి మన ముందు నిలబడి ఉన్నారు. కారుణ్య దోషము కారణంగా నేను కింకర్తవ్య మూఢుడనైనాను. కాబట్టి నాకు ఏది మంచిదో మీరే ఖచ్చితంగా చెప్పండి. నేను మీ శరణు కోరుతున్నాను. ఒక శిష్యుడిగా నాకు బోధించండి. అవనిపై ధనధాన్యాలతో సంపన్నమైన మరియు శత్రువిహీనమైన రాజ్యం మరియు దేవతలపై ఆధిపత్యం సాధించినప్పటికీ ఇంద్రియాలను ఎండగట్టే దుఃఖాన్ని తగ్గించగల ఏ ఉపాయమూ నాకు కనిపించుటలేదు. సంజయుడు పలికెను. అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ ప్రకారముగా అనెను, ఓ గోవింద, నేను యుద్ధం చెయ్యను. తదుపరి మౌనంగా ఉండిపోయెను. ఓ భరత వంశపు ధృతరాష్ట్ర, ఇరు సైన్యాల మధ్య దుఃఖిస్తున్న అర్జునుడితో శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇట్లనెను. శ్రీ భగవానుడు అనెను, నీవు దుఃఖించదగని వారి కొరకు దుఃఖిస్తున్నావు మరియు జ్ఞానిలా మాటలు మాట్లాడుతున్నావు. కాని పండితులైన వారు, చనిపోయిన వారు మరియు జీవించిన వారు ఈ ఇరువురి కొరకు దుఃఖించరు. ఏదైనా కాలంలో నేను లేను లేదా నీవు లేవు లేదా ఈ రాజులు లేరు అని గాని, భవిష్యత్తులో మనందరం ఉండబోము అని గాని లేదు. ఆత్మ యొక్క ఈ శరీరం బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యాన్ని దాటినట్లే మరణం తరువాత జీవి మరొక శరీరాన్ని ఆవహిస్తుంది. ధీరులైన పురుషులు దీనికి కలత చెందరు. ఓ కుంతి కుమార, చల్లదనం, వేడి మరియు సుఖము, దుఃఖము అనేవి ఇంద్రియాలు మరియు విషయాల కలయికతో ప్రారంభమవుతాయి మరియు ముగుస్తాయి. అవి అశాశ్వతమైనవి. అందువల్ల ఓ భరత, నీవు వాటిని తట్టుకోవలే. ఓ పురుషర్షభ, పురుషులలో శ్రేష్ఠుడా, సుఖ దుఃఖాలను సమానంగా భావించి వాటికి కలత చెందని మనిషి మోక్షం పొందడానికి అర్హుడవుతాడు. అసత్యానికి అస్తిత్వం లేకపోవడం గాని మరియు సత్యం అనేది లేకపోవడం గాని ఉండదు. ఈ రెండిటి యొక్క వాస్తవికతను తత్వవేత్తయగు జ్ఞాని గమనించడం జరిగింది. ఈ ప్రపంచం మొత్తం వ్యాపించిన ఈ అనస్వరమైన తత్వాన్ని నీవు తెలుసుకో. ఈ అనస్వరమైన దానిని ఎవరూ నాశనం చెయ్యలేరు. ఈ శరీరంలోని ఆత్మ అనస్వరమైనది మరియు అర్థం కానిది. శరీరం నశ్వరమైనది. కాబట్టి ఓ భరత, నీవు యుద్ధం చెయ్యుము. ఈ ఆత్మను చంపగలనని భావించే వారికి మరియు అది చనిపోయినట్లు నమ్మేవారికి, ఈ ఇద్దరికి ఆత్మ చనిపోదు మరియు చంపబడదని తెలియదు. ఆత్మ ఎప్పుడూ జన్మించదు మరియు మరణించదు. అలాగే అది ఒకసారి ఉత్పత్తి అయ్యి తిరిగి కాదనేది కాదు. ఇది జన్మించనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు పురాతనమైనది. శరీరం మరణించినప్పుడు కూడా అది మరణించదు. ఓ పార్థ, ఆత్మను నశ్వరమైన, జన్మించని మరియు అక్షయమైన స్వరూపముగా భావించిన వ్యక్తి ఎవరినైనా ఎలా చంపగలడు? ఎవరినైనా ఎలా చంపించగలడు? ఒక వ్యక్తి తన పాత బట్టలు వదిలి కొత్త బట్టలు ధరించినట్లే ఆత్మ కూడా తన పాత శరీరాన్ని త్యజించి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఈ ఆత్మను
ఆయుధాలు ఖండించలేవు, అగ్ని మండించజాలదు, నీరు తడిసిపోయేలా చెయ్యలేదు, మరియు గాలి పొడిగా ఉంచజాలదు. ఈ ఆత్మకు వెజ్జవేయడం, దీనిని కాల్చడం, తడపడం లేదా ఎండబెట్టడం సాధ్యం కాదు. ఇది శాశ్వతమైనది, సర్వవ్యాప్తమైనది, మార్పులేనిది, అచంచలమైనది, స్థిరమైన ప్రకృతి కలిగినది మరియు శాశ్వతమైనది. ఈ ఆత్మ అవ్యక్తమైనది, అనూహ్యమైనది మరియు మార్పు లేనిది అని చెప్పబడింది. కాబట్టి నీవు ఇది తెలుసుకున్నందుకు దుఃఖించదగదు. ఓ మహాబాహు, ఈ ఆత్మ నిత్యం పుట్టి చనిపోతుందని నీవు భావించినా నీవు దాని కొరకు దుఃఖించదగదు. పుట్టిన వారి మరణం నిశ్చయం, మరణించిన వారి పుట్టుకయు నిశ్చయమే. అందువల్ల చలనం లేని దాని గురించి నీవు దుఃఖించదగదు. ఓ భారత, పుట్టుకకు ముందు జీవాలన్నీ అవ్యక్తమైనవి మరియు మరణం తరువాత కూడా అవి అవ్యక్తమవుతాయి. అవి మధ్యలో మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి దానికి శోకం ఎందులకు? కొందరు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు, కొందరు దీనిని ఆశ్చర్యంగా వర్ణిస్తారు, మరియు కొందరు ఆశ్చర్యంతో వింటారు. కానీ అది విన్న తరువాత కూడా ఎవరూ దానిని అర్థం చేసుకోలేరు. ఓ భరత, శరీరంలో నివసించే ఈ ఆత్మను ఎప్పుడూ వధించలేము. అందువల్ల ఏ ప్రాణుల కొరకైనా నీవు దుఃఖించదగదు. కాబట్టి నీ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని యుద్ధం చెయ్యడానికి వెనుకాడకు. ఎందుకంటే క్షత్రియులకు ధర్మయుద్ధానికన్నా మేలైన కర్తవ్యం ఏదీ లేదు. ఓ పార్థ, అటువంటి యుద్ధ అవకాశం పొందిన క్షత్రియులు ధన్యులు. అలాంటి యుద్ధం స్వర్గానికి ఒక తెరచిన ద్వారం వంటిది. నీవు గాని ఈ ధర్మయుద్ధాన్ని స్వీకరించకపోతే నీవు ఈ ధర్మాన్ని అలాగే కీర్తిని కోల్పోయి పాపం చుట్టుకున్నవాడవు అవుతావు. అందరూ నీ అపకీర్తినే ఎప్పుడూ చెప్పుకుంటారు. గౌరవప్రదమైన మనిషికి అపకీర్తి మరణం కంటే మించినది. మహారథులైన యోధులు నిన్ను భయం కారణంగా యుద్ధం వదిలి పారిపోయినవాడు అని అంటారు. నిన్ను గౌరవించేవారే నిన్ను తుచ్చమైన వాడిగా అనుకుంటారు. నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందించి నిన్ను నానా మాటలు అంటారు. అప్పుడు దానిని మించిన దుఃఖం నీకు ఏముంటుంది? నీవు యుద్ధంలో చంపబడితే నీకు స్వర్గం లభిస్తుంది. అలాగే నీవు గెలిస్తే నీవు పృథ్వీ సుఖాన్ని పొందుతావు. అందుకే ఓ కుంతిపుత్ర, నిలబడుము మరియు కృతనిశ్చయుడవై యుద్ధం చెయ్యుము. సుఖం, దుఃఖం, లాభం, నష్టం మరియు జయం, పరాజయం యందు సమభావం ఉంచి యుద్ధానికి సిద్ధపడు. అప్పుడు నీకు పాపం అంటదు. ఓ పార్థ, ఈ జ్ఞానం సాంఖ్యయోగం గురించి చెప్పబడినది. మరియు ఇప్పుడు నీవు కర్మయోగం గురించి వినుము. ఈ జ్ఞానం కలిగినందున నీవు కర్మబంధం నుండి విముక్తి పొందగలవు. ఈ కర్మయోగంలో చేసిన ప్రయత్నం నాశనం కాదు, దానికి ఫలదోషం ఉండదు. ఈ ధర్మాన్ని అనుసరించడం వలన మహాభయం నుండి రక్షణ కలుగుతుంది. ఓ కురునందన, ఈ కర్మయోగంలో ఒకే ఒక మనస్సు ఉంటుంది. కాని అస్థిర మనస్సు కలిగిన పురుషుల బుద్ధి అనేక రకాలుగా మరియు అనంతముగా ఉంటుంది. ఓ పార్థ, అవివేకి అయిన పురుషులు వేదాల పుష్పం వంటి మనోహరమైన మరియు ఆకర్షణీయమైన స్వరంతో మాట్లాడతారు మరియు స్వర్గం కంటే మించినది మరేది లేదని చెబుతారు. వారు తమ కోరికలలో లీనమై స్వర్గాన్నే శ్రేష్టమైనదిగా చెబుతారు. అలాగే ఐశ్వర్యాన్ని మరియు జన్మరూప కర్మఫలమును ప్రసాదించు అనేక చర్యలను చెబుతారు. ఆకర్షణీయమైన మరియు పై మాటలకు పడిపోయి భోగాలు మరియు ఐశ్వర్యం పట్ల ఆసక్తి కలిగిన వారి దృఢ చిత్తము పరమాత్మయందు ఉండదు. ఓ అర్జున, నీవు వేదాలలో చెప్పబడిన 3 గుణాల నుండి విముక్తి పొంది వాటికి అతీతమైన నిత్యతత్వంలో ఉండి యోగక్షేమాలను కోరుకోకుండా నీ మనస్సును పరమాత్మయందు స్థిరముగా ఉంచుము. ఎటు చూసినా నీరే ఉండడం వలన జలాశయానికి ఎలా ప్రాముఖ్యత ఉండదో, బ్రహ్మను గురించి బాగా తెలిసి పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి వేదాలు అవసరం లేదు. నీకు పనులు చేయడంలో మాత్రమే హక్కు ఉంటుంది, ఫలితంపై ఎప్పుడూ ఉండదు. అందువల్ల నీవు కర్మఫలమునకు కారణం కావద్దు.
మరియు కర్తవ్యం చెయ్యకూడదనే ఆలోచనపై ఆసక్తి వలదు. ఓ ధనంజయ, నీవు అనుబంధాన్ని వదిలి సిద్ధి అసిద్ధిలో సమానమైన యోగ స్థితిలో చర్యలను చేయుము. ఈ సమభావమునే యోగమందురు. ఓ ధనంజయ, సమబుద్ధి లేని సకర్మలు నిమ్న స్థాయి కలిగినవై ఉంటాయి. అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించి ఉండాలి. ఎందుకంటే కర్మఫలమునకై ఆశించిన వారు అత్యంత దీనులుగా చెప్పబడతారు. సమబుద్ధి గల మనిషి ఈ జీవితంలో పుణ్యం మరియు పాపం రెండింటినీ వదిలివేస్తాడు. అందుకే నీవు యోగ మార్గాన్ని అనుసరించు. ఎందుకంటే కర్మలలో సామర్థ్యం కలిగి ఉండడమే యోగము. సమబుద్ధి కలిగిన జ్ఞాని కర్మఫలాలను త్యజించి జన్మ మృత్యు పాశం నుండి విముక్తుడై పరమపదాన్ని మరియు మోక్షాన్ని పొందుతాడు. నీ బుద్ధి మోహం అనే బురదను దాటినప్పుడే నీవు విన్నా లేదా నీకు ఎరుకలోనికి వచ్చిన భోగాల నుండి దూరముగా ఉండగలవు. అనేక విషయాలను విని విచలితమైన నీ మనస్సు అప్పుడు స్థిరంగా మారుతుంది. అప్పుడే నీకు యోగము సిద్ధిస్తుంది. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధిలో ఉన్న స్థిర చిత్తము గల మనిషి యొక్క లక్షణాలు ఏమిటి? అతడు ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు మరియు ఎలా నడుస్తాడు? శ్రీ భగవానుడు అనెను, ఓ పార్థ, ఒక మనిషి తన మనస్సులోని కోరికలన్నిటినీ త్యజించి ఆత్మతో సంతృప్తి పొందినప్పుడు అతడిని స్థితప్రజ్ఞుడు అందురు. దుఃఖంలో ఎవరి మనస్సు అయితే విచలితము చెందదో మరియు సుఖముపై ఎవరికి తృష్ణ ఉండదో, ఎవరైతే అనుబంధం, భయం మరియు కోపం నుండి విముక్తుడై ఉండగలరో అటువంటి మనిషిని స్థిరచిత్తము గలవాడందురు. సర్వత్రా ఆప్యాయతను విడిచి మరియు శుభం లేదా అశుభం కలిగినప్పుడు సంతోషంగా లేదా విచారంగా లేని వ్యక్తిని విశిష్టమైన చిత్తము గలవాడందురు. తాబేలు తన అవయవాలను లోపలకు తీసుకున్నట్లే కర్మయోగి తన ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి మరలుస్తాడు. అప్పుడు అతని చిత్తము స్థిరముగా మారుతుంది. విషయాల నుండి ఇంద్రియాలను మరల్చడం వలన వ్యక్తి యొక్క విషయాలు అలౌకికమవుతాయి, కాని భోగాల మీద ఆసక్తి మాత్రం అలాగే ఉండిపోతుంది. కాని స్థితప్రజ్ఞుడైన పురుషుడు పరమాత్మతత్వం అనుభవంలోకి రావడం వలన అలౌకికమవుతాడు. ఓ కుంతీపుత్ర, ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఈ చంచలమైన ఇంద్రియాలు బుద్ధిమంతుడైన మనిషి మనస్సును కూడా బలవంతంగా తమ వశం చేసుకుంటాయి. అందువల్ల ఇంద్రియాలన్నింటి పట్ల నిర్లిప్తమై నన్ను కలిగి జ్ఞానోదయము పొందుము. ఎందుకంటే ఇంద్రియాలను వశములో ఉంచుకున్న వారి ప్రజ్ఞ విశిష్టమైనది. విషయాల గురించి ఆలోచిస్తే వాటి యందు ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వలన కోరిక మరియు కోరిక నెరవేరకపోవడం వల్ల కోపం తలెత్తుతుంది. కోపం మూర్ఖత్వానికి దారితీస్తుంది. మూర్ఖత్వం మతిమరపుకు దారితీస్తుంది. మతిమరపు కారణంగా బుద్ధి నశిస్తుంది మరియు బుద్ధి నాశనం కావడం వలన ఒక వ్యక్తి తన స్థానం నుండి దిగజారిపోతాడు. కాని సంయమనం గల పురుషుడు రాగద్వేషాలకు అతీతంగా తన ఇంద్రియాలను వశంలో ఉంచుకొని విషయాలను ఆస్వాదించడం ద్వారా ఆనందం పొందుతాడు. శాంతిని పొందిన తరువాత దుఃఖాలన్నీ కడతేరిపోతాయి మరియు సంతోషంగా ఉన్న వ్యక్తి యొక్క చిత్తము త్వరగానే స్థిరమైపోతుంది. చిత్తయోగం లేని వ్యక్తికి ఇంద్రియాలు మరియు మనస్సు వశంలో ఉండవు. అతని చిత్తము కూడా స్థిరముగా ఉండదు. చిత్తము స్థిరముగా లేనందున శాంతి ఉండదు. శాంతి లేకుండా ఆనందం లేదు. మనస్సు ఇంద్రియాల వెనుక పరుగులు పెడుతున్నప్పుడు ఇంద్రియాలు అతని చిత్తాన్ని హరిస్తాయి. నీటిలోని ప్రచండ వాయువు పడవను హరించినట్లు. కాబట్టి ఓ మహాబాహు, ఎవరి ఇంద్రియాలైతే అన్ని విధములుగా వారి వశంలో ఉంటాయో వారి చిత్తము స్థిరముగా ఉంటుంది. జీవులందరికీ రాత్రి అయినప్పుడు సంయమనం గల పురుషులు మేల్కొంటారు మరియు జీవులందరూ మేల్కొన్నప్పుడు మునికి అది రాత్రి అవుతుంది. ఉదాహరణకు నదుల జలాలు నలుమూలల నుండి వచ్చి సముద్రంలో కలిసినప్పుడు సముద్రం తనదైన మర్యాదతో స్థిరముగా మరియు ప్రశాంతముగా ఉంటుంది.
అదే విధముగా ఓ సంయమనం గల వ్యక్తి ఏ వికారం లేకుండా పరమశాంతిని పొందుతాడే గాని కోరికలను కోరుకునేవాడై ఉండడు. ఎవరైతే తమ కోరికలన్నింటినీ విడిచిపెట్టి మిథ్య, అహంకారం, కామం, మమత లేకుండా నడుచుకుంటారో అతనికి శాంతి లభిస్తుంది. ఓ పార్థ, ఇది బ్రహ్మతత్వాన్ని పొందే స్థితి. దీనిని పొందిన తరువాత ఇక ఎవరు ఎప్పుడు మోహితులు కాలేరు. అంత్యకాలంలో కూడా అదే స్థితిలో ఉంటే అప్పుడు పరమ మోక్షం లభిస్తుంది.